డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాలు గవర్నమెంట్ ఎట్లయినా హైదరాబాద్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తేవాలనేటువంటి ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకోవాలని మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు స్టేట్ టాస్క్ ఫోర్స్ భాస్కర్ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలోని బృందము మరియు డిటిఎఫ్ శంషాబాద్ బృందము ఈ కంబైన్డ్ ఆపరేషన్లో పాల్గొని ఈరోజు ఒక సమాచారం ఉండే మాకు ఆ సమాచారం మేరకు మేము అప్ప జంక్షన్ వద్ద వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా సంబంధిత ఏదైతే మాకు అనుమానాస్పద వెహికల్ వచ్చిందో ఆ అనుమానాస్పద వెహికల్ను మేము చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అది రహస్యంగా ఎక్కడ దాచిండో తెలియలేదు. అరే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మరి ఏది దొరుకుతలేదు ఏందని మేము చెక్ చేయగా అక్కడ సీట్ కింద కుషన్ తీసేసి దాంట్లో ఒక 2 ప్యాకెట్లు, తర్వాత ఇంజన్లో కొన్ని ప్యాకెట్లు, తర్వాత ఫుట్ రెస్ట్ దగ్గర కొన్ని ప్యాకెట్లు సైజుల వారీగా వీటిని ఎట్లా అయితే ఫిట్ అయితే అట్లా వీటిని తయారు చేసుకొని దాని కింద అమర్చి వస్తున్నాడు. అయితే అది మొత్తం మేము తీసుకోవడం జరిగింది. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొక వెహికల్ చెక్ చేయగా దాంట్లో ఒక 3 కిలోలు, మొత్తంగా 10 కిలోలు, ఈ ఒక ఫస్ట్ వెహికల్ 7 కిలోలు, తర్వాత 3 కిలోలు 10 కిలోలు గంజాయి దొరకడం జరిగింది. దీంట్లో మేము 3 అరెస్ట్ చేయడం జరిగింది. 2 వెహికల్లను స్వాధీనం చేసుకున్నాం. ఎవ్వరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము చట్టపరంగా కట్టపైన చర్యలు తీసుకుంటాము. పీడీ యాక్టులు పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే లంగారాజు, బండ్లగూడ, తర్వాత హైదర్ షాప్ కూడా ఈ ప్రాంతంలో అమ్మడానికి, సన్ సిటీ ఆ ప్రాంతాల్లో అమ్మడానికి తీసుకొస్తాం. టోటల్గా కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచే మన రాష్ట్రానికి ఒరిస్సా నుంచే సరఫరా అవుతుంది. మన రాష్ట్రానికే కాదు, మన రాష్ట్రం గుండా మహారాష్ట్రకు అటువంటి ప్రాంతాలకు కూడా మేము ఇంతకుముందు పట్టుకున్నాము. ఆ మహారాష్ట్ర అటువంటి ప్రాంతాలకు కూడా ఈ మల్కాన్గిరి ప్రాంతం నుంచే అది వెళ్తుంది. గతంలో కూడా వీళ్ళు పట్టుబడ్డారు. అక్కడ నుంచి మేము సమాచారం తీసుకొని చర్య తీసుకుంటాం. ఐటీ ప్రొఫెషనల్స్ అంటున్నారు కదా సార్, ఐటీ ప్రొఫెషనల్ విద్యార్థులు అంటున్నారు కదా, ఈ 4 తరగతులు గుర్తించారు అంటే ఇంకా గుర్తించాలి. ఇవాళనే పట్టుకున్నాం కదా, వాళ్ళ నుంచి ఫోన్లు చెక్ చేసి ఆ వివరాలని సేకరించి మేము వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని పట్టుకొచ్చి తర్వాత వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఎక్కడ విక్రయిస్తున్నారు తీసుకొచ్చి అని చెప్పిన కదా నేను అవి చేసి వీటిని అమ్ముతారు. అయితే ఎవరు ఉన్నారో వీళ్ళ దగ్గర ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఒకవేళ విద్యార్థులు కానీ ఎవరన్నా చిన్నపిల్లలు కానీ ఉన్నా ఇంకెవరు ఉన్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్. అది వెహికల్లో